హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ సిటీలో మణికొండ ఏరియాలో చాలా ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. బోర్డు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. ఇది పురాతన దేవాలయం కాకపోయినా చాలా మంది భక్తులు నమ్మకంతో వస్తారు. ఈ శివాలయం కొండపైన నిర్మించారు. మనకి కొండపైకి వెళ్ళాలంటే 2 దారులు ఉంటాయి. ఒక దారి అంతా స్లాంట్గా ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి, ఇంకొక దారి స్టెప్స్ ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. ఇదిగో వచ్చేసింది, ఇదే మన శివాలయం. మన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడే షాపుల్లో దొరుకుతుంది. మన పాదరక్షలు అయితే ఇక్కడే కింద వదిలేసేయాలి. అంతేకాకుండా ఇక్కడ మూవీ షూటింగ్స్ జరుగుతాయి, సీరియల్ షూటింగ్స్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి. టెంపుల్ పైకి వచ్చాకైతే మనకి ఇలా కనపడుతుంది. ఎల్లుండి కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఆ రోజైతే గుడి నిండా జనాలే ఉంటారు. దీపాల వెలుగులతో దివ్యంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ కొండపైన ఉంటుంది కదా, చల్లగా గాలి వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము టెంపుల్కి ఈవినింగ్ 5:20కి వచ్చాం. యాక్చువల్గా అయితే 5:30కి గుడి తలుపులు ఓపెన్ అవుతాయి. ఒక 10 మినిట్స్ పిల్లలు సరదాగా గుడి గంటతో ఆడుకున్నారు. మనకి ఇక్కడ అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ఇస్తారు. మేము వచ్చింది అయితే ద్వాదశి రోజు, తులసమ్మ పండుగ. ఈ టెంపుల్ని ఆనుకొని పక్కన ఒక ఉసిరి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేసి చెట్టు కింద ఉసిరికాయ దీపాలను అయితే వెలిగిస్తారు. స్టెప్స్ కిందికి వెళ్తే అక్కడ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా, అది గుడిపైకి మెట్లపై వచ్చేదారి. పంతులు గారు గుడి తలుపులు ఓపెన్ చేయడానికి వచ్చారు. తలుపులు ఓపెన్ చేసే ముందు ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి దీపాన్ని అయితే వెలిగించారు. సంధ్యాదీపం ధ్వజస్తంభం దగ్గర అయ్యాక పంతులు గారు గుడి తలుపులైతే ఓపెన్ చేశారు. ఇక్కడ కొలువైంది కాశీ విశ్వేశ్వరుడు. ఆలయం ముందు వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాం. ఓం నమః శివాయ. ఇంకా ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసాం. మా బుడ్డిగాళ్ళ భక్తులు చూసారా ఇంత వినయంగా వస్తున్నారు. విభూతి కనబడంగానే 3 నామాలు పెట్టేసుకుంది. ఇంకా ఇక్కడ నటరాజస్వామి పూజ అయితే జరుగుతుంది. నాట్యం చేసే వాళ్ళకి మొదటిసారిగా గజ్జె పూజ కోసం, అందుకే ఇవన్నీ సిద్ధం చేశారు. తర్వాత ఇంకా దేవుని దర్శనానికి అయితే వచ్చేసాం. మనం అడిగితే పంతులు గారు అర్చన కూడా చేస్తారు. ఇంకా మంచి రోజు చూసుకొని రుద్రాభిషేకం కూడా చేయించుకోవచ్చు. పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తారు. ఏది కొత్త చూసినా అస్సలు చేతులు ఊరుకుండా. వీడైతే కోతి పిల్లల పైకెక్కి కూర్చున్నాడు. ఇంకా అన్నపూర్ణాదేవి ఆలయం అయితే ఓపెన్ చేయలేదు. ఇంతకు ముందు తీసిన వీడియో అయితే పెట్టాను. ఇంకా చివరిగా ఉసిరి చెట్టు కింద కొబ్బరికాయ కొట్టి కాసేపు అక్కడే గుళ్ళో అలా ప్రశాంతంగా ఉన్నాం. చివరిగా వచ్చేటప్పుడు పంతులు ఇచ్చే ప్రసాదాలు తీర్థాలు పుచ్చుకున్నాం. లక్కీ బాబు అయిపోయింది. ఇప్పుడు బుడ్డిగాడు వచ్చాడు నామాలు పెట్టుకోవడానికి. ఇలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే. ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు చూడాల్సిన టెంపుల్ లిస్ట్లో ఈ టెంపుల్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పైనుంచి చూస్తే మణికొండ ఏరియా మొత్తం అలా కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.